హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నేనైతే మీకు ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మనకి డబుల్ బెడ్రూమ్లో అయితే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే డిసైడ్ అయిపోయిందండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు 4000 డబుల్ బెడ్రూమ్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఎవరికి అనేది ఇస్తారు అండ్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అనేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ ప్లస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అది చెయ్యండి. ఫస్ట్గా నేనైతే ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ 4000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో ఇవి వచ్చేసి ఎవరైతే 2017 నుంచి 2019లో డబుల్ బెడ్రూమ్ల గురించి అయితే అప్లై చేశారో, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ గురించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ అనేవి అప్లికేబుల్ అవుతాయండి. 2016 అనేసి కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మనకి ప్రీవియస్గా ఏదైతే ర్యాండమైజేషన్ అయితే చేశారో అది వచ్చేసి ఆల్రెడీ నాకు తెలిసి 2016 వరకే వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే కనుక 2017 నుంచి 2019 ఎవరైతే అప్లై చేశారో దాంట్లో నుంచి కూడా మనకి 4000 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏదైతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లుల గురించి ఎవరైతే అప్లై చేశారో L2 బెనిఫిషియరీస్ కానివ్వండి, అండ్ 2016 వరకు ఎవరైతే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ల గురించి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంద్రమ్మ ఇల్లుల్లో అయితే ఎవరికి ఇస్తారో ఓన్లీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అది కూడా మనకి ఇప్పుడు అన్నీ వెరిఫై చేసిన తర్వాత, ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ దగ్గర అన్ని ఇల్లులు అనేవి కూడా లేవు ఇవ్వడానికి. ఇంకా చాలా టైం ఉంది మనకి డబుల్ బెడ్రూమ్లు అనేవి నిర్మించి ఎవరైతే L2 బెనిఫిషియరీస్ ఉన్నారో, ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికైతే ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా ఎక్కడెక్కడైతే మనకి సర్వేలు అనేవి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కడ ఇల్లులు అవైలబుల్ ఉన్నాయో అక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మనకి మొత్తం 4000 వచ్చేసి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. మనకైతే హైదరాబాద్లో వచ్చేసి 1400 డబుల్ బెడ్రూమ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా సంగారెడ్డిలో వచ్చేసి 802, మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి 1043, ఇంకా రంగారెడ్డిలో వచ్చేసి 800 డబుల్ బెడ్రూమ్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. నాకు ఇంకా ఎటువంటి ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.